శుభోదయం. ఈనాటి విశేషం త్రిలోచన గౌరీ వ్రతం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి. ఈ రోజున ఆ పరమేశ్వర శక్తిని, దైవాన్ని గౌరీ రూపంలో అర్చించాలి. కార్తీక మాసం దీపారాధనకు ప్రత్యేకం. ఈ రోజున ఆకాశ దీపంతో పాటుగా నక్షత్ర దీపాలను కూడా వెలిగించాలి. నక్షత్ర దీపాలు అంటే 27 దీపాల వరుస. 27 నక్షత్రాలు, అశ్విని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాలన్నింటికీ కూడా ప్రతీకగా ఒక వేదిక పైన 27 దీపాలను వెలిగించాలి. ఈ 27 దీపాల మధ్య భాగంలో ఒక పెద్ద దీపాన్ని సూర్యనారాయణమూర్తికి ప్రతీకగా వెలిగించాలి. చాలామంది ఈ నక్షత్ర దీపాల సంప్రదాయాన్ని పాటిస్తూ ఒకే గుత్తిగా 27 దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించడంలో ప్రయోజనం లేదా అంటే ఉన్నది అనే చెప్పాలి, కానీ విడివిడిగానే వెలిగించడం శ్రేష్టం అంటుంది సంప్రదాయం. త్రిలోచన గౌరీ వ్రతం అన్న పేరిట ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా దీపాలను వెలిగించాలి అనే సంకల్పం చేస్తూ ఈ దీపాల కాంతిలో మనలో ఉండేటటువంటి అజ్ఞానం, అహంకారం, అసూయ, మాత్సర్యం, ద్వేషం ఇవన్నీ కూడా తొలగిపోవాలి. దీపకాంతులు మనలో జ్ఞానకాంతులను పెంపొందింపజేయాలి అనే సత్సంకల్పంతో దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయం కంటే పూర్వం వెలిగించేటటువంటి ఉదయ దీపం నేతి దీపం, సూర్యాస్తమయ సమయంలో వెలిగించేటటువంటి దీపం నూనె దీపం అవడం శ్రేష్టం. ఏమిటండి ఈ దీపాలలో ఉండే ప్రత్యేకత అంటే, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ద్రవ్యం నెయ్యి. సూర్యనారాయణమూర్తి శివుడికి ప్రతీక. ఇది ఉదయం వేళన. ఈ కాలమంతా కూడా సూర్యనారాయణమూర్తి తులారాశిలో సంచారం చేస్తుంటాడు కనుక లభించవలసినటువంటి మేరకు కాంతి లభించదు. ఆ లోపం మనకు ఇబ్బంది కలిగించకుండా శరీరం సౌఖ్యవంతంగా, ఆరోగ్యవంతంగా ఉండే నిమిత్తమై మనం చేసే ప్రయత్నాలలో ఒకటి ఇలా ఉదయం నేతితో దీపం వెలిగించడం. ఇది సూర్య సంబంధితం, శివ సంబంధితం. సూర్య అస్తమయ వేళన చంద్ర సంబంధితంగా పార్వతికి ప్రీతికరంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపం పార్వతికి సంబంధించినటువంటిది, చంద్రుడికి సంబంధించినటువంటిది. ఈ దీపం సూర్యుడికి సంబంధించినటువంటిది, అలాగే శివుడికి సంబంధించినటువంటిది అవుతుంది. ఇలా నక్షత్ర దీపాలను త్రిలోచన గౌరీ వ్రతం అన్న పేరిట ఈ రోజున మనం ప్రారంభం చేయాలి అని సంప్రదాయం చెబుతుంది. అలాగే ఉసిరిక వ్యంజనంగా భోజనం, మోదుగాకులలో భోజనం ఇవన్నీ కూడా కార్తీక నియమాలలో కొన్ని భాగాలు. నకార్తీక సమోమాసః నదేవ కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం. ఈ మాసం హరిహర మాసం. విష్ణువు శివుడు వేరు కారు, ఇద్దరు ఒకటే. ఒకరోజు అనుకున్నప్పుడు ఆ రోజులో పగటి కాలానికి విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి శివుడు అధిపతి. రాత్రి కాలంలో లయం, పగటి కాలంలో పెంపొందింపజేసుకోవడం, ఉత్థాపనం చెందడం, ఉద్దీపనం చెందడం. దీపాన్ని వెలిగించే సమయంలో కూడా ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిర్వృతిమ్మమ. మన అదృష్టం కొద్దీ భాగ్యనగరంలో తెలంగాణ వేదిక దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేకించి భక్తి టీవీ, ఎన్టీవీ వారు సమధికోత్సాహంతో ఇది భూలోక కైలాసమా అన్నట్లుగా కోటి దీప కాంతులతో నవంబర్ 5 నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో దీపదానం చేయాలి. కార్తీక మాసంలో దీపాలను ప్రత్యేకించి దేవాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర, రాగి చెట్టు దగ్గర, చీకటి కూడళ్లలో వెలిగించాలి. ఒక దీపం వెలిగిస్తే కోట్ల దీపాల సరసన మన దీప కాంతి చేరుతుంది. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిర్వృతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ. దశ దిక్కులా ఉండేటటువంటి చీకట్లను తొలగించి జీవితాన్ని ఉద్దీపనం చేసేటటువంటి కాంతివంతమైనటువంటి స్వరూపము దీపకాంతిది. కనుక దీపాన్ని వెలిగిద్దాం. ఇది కార్తీక మాస నియమం.
నియమాలకు అనుగుణంగా ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతం, అమ్మవారిని గౌరమ్మ రూపంలో అర్చిద్దాం. అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీప కాంతులతో పుణ్యబలం పెంపొందింపజేసుకుందాం. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.